తిరుపతి వన్ ప్రాజెక్టు పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థలకు జరిగిన భూ కేటాయింపుల వెనుక వందల కోట్ల అవినీతి దాగి ఉందని, ఈ భూ కేటాయింపులను తక్షణం రద్దు చేయాలని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతిలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తిరుపతి కలెక్టరేట్ కు సమీపంలో 1000 కోట్ల విలువైన 22 ఎకరాల భూమిని కేవలం 94 కోట్లకు కేటాయించడమే కాకుండా మరో 400 కోట్ల రాయితీలు ఇవ్వటం వెనుక ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం నుంచి 1400 కోట్ల రాయితీలు ఇస్తుంటే ఆ మేరకు జీవోలో ఎలాంటి కట్న నిబంధనలేమీ లేవన్నారు. అంతేకాకుండా ఈ భూములు టెండర్లకు ఎలాంటి ప్రకటన కూడా విడుదల చేయకపోవటం వెనుక అంతర్యం ఏమిటని భూమన ప్రశ్నించారు. సబ్ రిజిస్ట్రార్ వాల్యూ ప్రకారం 1000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూమిని 22 ఎకరాల ఆ స్థలాన్ని 94 కోట్ల రూపాయలకు తెగనమ్మేస్తోంది. ఆ తెగనమ్మటం వెనుక 100 కోట్ల రూపాయల దోపిడీకి శ్రీకారం చుట్టింది. దీని వెనుక సూత్రధారి పాత్రధారి నారా లోకేష్ గారని లోకమంతా కూడా అనుకుంటోంది. చరిత్రలో గత 20-25 సంవత్సరాలుగా ఎక్కడా కూడా టూరిజం స్థలాల్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించాలంటే అది లీజు ప్రాతిపదిక మీద కానీ పీపీపీ పద్ధతుల్లో కానీ ఇవ్వటం ఆనవాయితీగా వస్తున్నది. దానికి పూర్తి విరుద్ధంగా ఫ్రీహోల్డ్ విధానంలో ఆ భూమిని ఆ సంస్థలకి కేటాయించటం జరుగుతున్నది. దివ్యశ్రీ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అనేటువంటి బెంగుళూరు, హైదరాబాదు సంస్థలకు సంబంధించిన రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసేటువంటి వ్యాపార సంస్థలకి ఈ స్థలాన్ని అమ్మివేసింది. ఎంత దారుణమైనటువంటి విషయం అంటే, అమ్మటమే కాకుండా ఈ స్థలానికి సంబంధించి వాళ్ళు చేసేటువంటి వ్యాపార ఒప్పందాలలో టూరిజం సంస్థతో కుదుర్చుకున్నటువంటి దానిలో భాగంగా 15 సంవత్సరాల పాటు జీఎస్టీ అన్నదే పూర్తిగా రీఎంబర్స్మెంట్ చేసే విధంగా నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఏపీ జీఎస్టీని 1000 కోట్ల రూపాయల స్థలం, ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రోత్సాహాలు మరొక 300-400 కోట్లు, మొత్తం పెట్టుబడిపై 10% అంటే 40 కోట్లకు పైగా ప్రోత్సాహాలు ఇస్తున్నారు. భూమి కొనుగోలుపై 100% స్టాంప్ డ్యూటీ రీఎంబర్స్మెంట్. ఇది మరింత ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అక్కడ కట్టేటువంటివి మల్టీప్లెక్స్ సినిమా థియేటర్లు,